యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో అనగా యూదా వారిని యెరూషలేము కాపురస్తులను నేను చెరలో నుండి తప్పించు కాలము అన్యజనులందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తోడుకుని పోయి వారు ఆయా దేశములలోని నా స్వాస్థ్యము ఇశ్రాయేలీయులను చెదరగొట్టి నా దేశమును తాము పంచుకున్నట్టును బట్టి నా జనుల పక్షమున అక్కడ నేను ఆ అన్యజనులతో వ్యాజ్యమాడుదను. స్తోత్రం దేవసరునిద్ర. ఈరోజు ఈ యొక్క వాక్యం ధ్యానిస్తుండగా నాతో మాట్లాడి మమ్మల్ని అందరిని బలపరచమని యేసు నామములో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. 3వ వచనం. వారు నా జనుల మీద చీట్లు వేసి వేశ్యకు బదులుగా ఒక బాలుని ఇచ్చి ద్రాక్షారసము కొనుటకే ఒక చిన్న దానిని ఇచ్చి త్రాగుచూ వచ్చిరి కదా. తూరు పట్టణమా, సిదోను పట్టణమా, ఫిలిష్తీ ప్రాంతవాసులారా, మీతో నాకు పని ఏమి? నేను చేసిన దానికి మీరు నాకు ప్రతీకారము చేయుదురా? మీరు నాకేమైనా చేయుదురా? యూదా వారిని, యెరూషలేము పట్టణపు వారిని ఇక్కడ జాగ్రత్తగా వినండి. బైబిల్ గ్రంథం చదువుతూ ఉండగా అద్భుతమైనటువంటి కార్యం చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. తమ సరిహద్దులకు దూరంగా నివసింపజేయటకై మీరు వారిని గ్రేగీలకు అమ్మవేశారు. మీరు చేసిన దానిని బహుగా త్వరగా మీ నెత్తి మీదకి రప్పించేదను. గమనించాలి ప్రియులారా, ఇక్కడ యోవేలు గ్రంథం 3వ అధ్యాయంలో యెహోవా దినము మనకు కన్నులు కట్టినట్లుగా చూపబడింది. ఆ దినములలో అంటూ ఈ యొక్క అధ్యాయం మొదలవుతుంది. ఆ దినము అంటే యెహోవా దినము ఆరంభం అని అర్థం అన్నమాట. సరే, ఇది పెంతెకోస్తు దినము కాదు, యెహోవా దినం. ఇది సంఘానికి సంబంధించినటువంటిది కాదు, ఇజ్రాయేలు జాతికి సంబంధించినటువంటిది. ఇక్కడ యూదా వారిని యెరూషలేము కాపురస్తులను చెర నుంచి రప్పించేటువంటి రోజున దేవుడు అంటున్నాడు. అంటే పెంతెకోస్తు నాటి సంఘటనలు కావు ఇవి, మీరు గమనించాలి. అపోస్తలుల గారి 1వ అధ్యాయంలో అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదారు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమునంతట బూదిగంతముల వరకు కూడా నాకు సాక్షులైందని అపోస్తలుల 1:8 చదువుతున్నాం మనం. యెరూషలేము నుంచి సాక్ష్యం బూదిగంతాల వరకు వెళ్తుంది. ఇది దేవుని సంఘం. యూదులను చెర నుంచి దిగి యూదులను ఆ చెరలో నుంచి తిరిగి రప్పిస్తాను అంటున్నాడు, వారిని సమకూరుస్తాను అంటున్నాడు దేవుడు. ఇక్కడ ఇది ఇజ్రాయేలు జాతికి సంబంధించినటువంటిది. కాబట్టి ఇక్కడ దేవుని సంఘం వేరు, ఇజ్రాయేల్ జాతి వేరు. సంఘం యేసు పునరుత్థాన సందేశాన్ని భూదిగంతాల వరకు ప్రకటిస్తుంది. ఈ సంఘమునకు శిరస్సు యేసుక్రీస్తు. దేవుని కృపను, దీర్ఘశాంతమును, కనికరమును సంఘం ప్రకటిస్తుంది. హల్లెలూయా. గమనించాలి ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క సువార్త ఎంతో సులభగ్రాహితమైనటువంటిది. అందుకే ఇది పండితులకు అర్థం కావడం లేదు. వింటున్నారా? పండితులకు అర్థం కావడం లేదన్నమాట. ఇది ఇక్కడ మనం గమనించినట్లయితే రక్షణకు క్రియలతో నిమిత్తం లేదు. గమనించారు ప్రియులారా, వింటున్నారా? సువార్తను నమ్మితే చాలు మనిషిలో అప్పటికప్పుడే పరివర్తన కలుగుతుంది. ఇది రక్షణకు క్రియలతో నిమిత్తం అయితే రక్షణ పనిచేస్తుంది. రక్షించబడినటువంటి వారు పనిచేస్తారు, అనగా సత్క్రియలు పనిచేస్తాయి. ఇక్కడ నీవు రక్షించబడినటువంటి వ్యక్తివైతే సువార్త తప్పకుండా ప్రకటిస్తావు. నీవు అలాగని చేయటం లేదంటే నీ విశ్వాసం అనుమానాస్పదమే. మన యొక్క విశ్వాసం పనిచేసేటువంటి విశ్వాసం అని యాకోబు పత్రిక మనకు తెలియజేస్తూ ఉంది. ఇక్కడ అన్యజనులందరినీ యోవేలు 3:2 సమకూర్చి అంటున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి రాకముందు విశ్వాసులందరూ కూడా మధ్యాకాశంలో ఆయన న్యాయపీఠం ఎదుట బహుమానాలు స్వీకరిస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమికి వచ్చినప్పుడు రాజ్యం స్థాపించబడుతుంది. ఆ రాజ్యంలో ఎవరు ఎంతమంది ప్రవేశిస్తారో తేలిపోతుంది. వారే శేషితమైనటువంటి ప్రజలు అన్నమాట. యోవేలు ప్రవచనం ఇదే. ఈ ప్రవచనాన్ని మరికొంతమంది ప్రవక్తలు పలికారు. ప్రవచన రచయితలలో యోవేలు మొదటివాడని మనం గమనించాం. యోవేలే కాదు, మిగతా ప్రవక్తలందరూ కూడా యెహోవా దినం ప్రచురించినటువంటి వారే. చివరి ప్రవక్తలలో ఒకడైన జకర్యా ఇదే ప్రవచనాన్ని పలికినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. జకర్యా 2:10 సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యన నివాసం చేతును, సంతోషముగా నుండి పాటలు పాడిడి, ఇదే యెహోవా వాక్కు. జకర్యా 2:11 ఆ దినమున అన్యజనుల అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు, నేను మీ మధ్య నివాసం చేతును, అప్పుడు యెహోవా నన్ను మీ వద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదే దేవుని ప్రజల ఆశాభావం అన్నమాట, నిరీక్షణ అన్నమాట. ఇదే వారి ఆశాకిరణం. యేసుక్రీస్తు ప్రభువారు వస్తాడు, రాజ్యం స్థాపిస్తాడు, సర్వ శరీరుల కూడా మీద దేవుని ఆత్మ కుమ్మరించబడుతుంది అన్నమాట.
గమనించాలి. చిన్న బిడ్డలను కొందరు తల్లిదండ్రులు నిర్దాక్షిణ్యంగా హింసించడం కూడా కలవరి దినాల్లో, కలవరి దినాలకు ఒక సూచనే. పిల్లలను తమ తల్లిదండ్రులు ప్రేమించకపోవడం వలన వారు ఎంతో ఎటు పారిపోతున్నారు. పిల్లలను ఆ విధంగా బాధించడం గొప్ప పాపం అన్నమాట. ఇక్కడ ఏవేలు 3 వారు నా జనుల మీద చీట్లు వేసి వేషకు బదులుగా ఒక బాలుని ఇచ్చి ద్రాక్షారసం కొనుటకి ఒక చిన్నదాన్ని ఇచ్చి వారు త్రాగురాను. ఇక్కడ అవినీతి రాను రాను పెచ్చిరిల్లిపోతుంది, అక్రమం విస్తరిస్తుంది, మానవత్వపు విలువలు అనేటువంటివి మట్టిలో కలిసిపోతున్నాయి. అవినీతి, అసభ్యత అంతటా కూడా తాండవిస్తూ ఉన్నది. ప్రియులు గమనించాలి. ఇక్కడ దేవుడు తన ప్రవక్త అయినటువంటి ఏవేలు ద్వారా తన ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నాడు. తన వద్దకు తిరిగి రావాలని చెప్పి, పశ్చాత్తాపతులు అవ్వాలని చెప్పి దేవుడు ఎంతగానో కోరుతున్నాడు. రోము అధికారమునకు రాకముందే వీరు అధికారమునకు బానిసలై చెరగొనిపోబడ్డారు. ప్రియులు గమనించాలి. ఇక్కడ ఏవేలు 3 ఇదిగో వీరు చేసిన దానిని మీ నెత్తి మీదకి రాజేదును మీరు చేసింది అంటే ఎవరితో గోతులో వాళ్ళే పడతారు అన్నట్లుగా ఉన్నదన్నమాట. ఇక్కడ 8వ వచనం, మీ కుమార్తెలను యూదా వారికి అమ్మవేయింతును, వారు దూరముగా నివసించు జనులై షబాయిములకు వారిని అమ్మవేతురు. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే. 10వ వచనం, మీ యొక్క కర్రులు చెడగొట్టి ఖడ్గములు చేయుడి, మీ పోటకత్తులు చెడగొట్టి ఈటలు చేయుడి, బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకొనవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చాలా అద్భుతమైనటువంటి మాట. వీక్ సేస్ ఐఎమ్ స్ట్రాంగ్ అన్నారు అనమాట. ఇక్కడ 3వ అధ్యాయం 11వ వచనం, చుట్టుపట్లనున్నటువంటి అన్యజనులారా త్వరపడి రండి, సమకూడి రండి, యెహోవా నీ పరాక్రమశాలను ఇక్కడ తోడుకొని వచ్చింది. నలుదిక్కులున్నటువంటి అన్యజనులకు తీర్పు తీర్చేగా నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడు నగుదును. అన్యజనులు లేచి అచ్చటికి రావాలను. తూరు సీదోనుల పైకి దేవుని యొక్క తీర్పు రాబోతుందన్నమాట. యెహెజ్కేలు, యిర్మీయా, యెషయా వీరందరూ కూడా తూరు సీదోనులపై దేవుని తీర్పును ప్రవచించినటువంటి వారే. ఈ ప్రవచనాలు అక్షరాల నెరవేరాయి. యెషయా గ్రంథం 2:4 మనం చూసినట్టయితే, వారు తమ ఖడ్గములు నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చుకొత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదకి జనమును ఖడ్గమెత్తకు ఇందును, యుద్ధము చేయ నేర్చుకునుట ఇక మానివేయము. యెషయా 2:4 మనం చూస్తూ వచ్చినాం. మీకా 4:3 చూసినట్లయితే, వారు తమ ఖడ్గములు నాగటి నక్కులుగాను తమ ఈటలను మచ్చుకొత్తులుగాను సాగగొట్టుకుందరు. జనం మీదకి జనము ఖడ్గము ఎత్తకు ఇందును, యుద్ధము చేయు నేర్చుకున్నటకు జనుడు ఇక మానివేతురు. మీకా 4:3. అయితే అది యుద్ధకాలం, ఇది శాంతి సమయం. ఇప్పుడు యుద్ధాయుధాలతో పని లేదు, శాంతి భద్రతకు ఆయుధాలు ఇప్పుడు అనవసరం. కాబట్టి లోకంలో ఉన్నటువంటి జాతులకు మృగ సంకేతాలు ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు నిర్ణయించాడు. సింహము, ఎలుగుబంటి, చిరుతుపులు అనేటువంటి వన్యమృగాలతో లోకమందల జాతులను దేవుడు పోల్చాడు. 1 తెస్సలోనిక 5వ అధ్యాయం 3వ వచనంలో, లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొనిచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించను కనుక వారెంత మాత్రం తప్పించుకొనలేరు. యుద్ధం చేయవలసినటువంటి సమయం వస్తే ధర్మయుద్ధం చేయాలి. శాంతి సమయంలో ప్రభు యొక్క మహాశాంతిని అనుభవించాలి. కీర్తన 49 చూసినట్లయితే మనకి 49వ కీర్తన 46వ కీర్తన 9వ వచనం, ఆయనే బుదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు, విల్లు విరిచివాడు, బల్లెమును తెగ నరుకువాడును ఆయనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క ప్రజలను హింసించినటువంటి వారికి తీర్పు ఉన్నది. సంఘం ఎత్తబడిన తర్వాత దేవునికి ఇజ్రాయేల్ జాతితో ఒక కార్యక్రమం ఉన్నది. చివరికి 144,000 మంది శేషిత ప్రజలు అప్పటికే సంఘం ఎత్తబడి ఉంటుంది. ప్రియులారా గమనించాలి, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. ఇక్కడ దేవుని యొక్క ప్రజలకు మద్దతు ఇచ్చినటువంటి జాతులను దేవుడు ఆశీర్వదిస్తాడు. అమాయకులు, నిష్కళంకులు అయినటువంటి ఈ యొక్క సాక్షుల్లో ఒక్కరికైనా సరే కిన్నెడు నీళ్ళు ఇస్తే వారికి బహుమానమును ఆయన ఇస్తాడు. ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించాలి ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మహాశ్రమల కాలంలో ఈ యొక్క సాక్షులకు చిన్న గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చినా కూడా ప్రాణాపాయమే. గమనించాలి, ఇది యెహోవా దినం. మహాశ్రమల కాలంలో ఆరంభమైనటువంటి దినం చీకటితో ఆరంభమవుతుంది. మహాశ్రమల కాలం చీకటితో ఆరంభమవుతుంది. ఇక్కడ యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం మనం చదివినట్లయితే, మీ కుమారులను యూదా వారికి అమ్మవేయింతును, వారు దూరముగా నివసించుదురు.
కాబట్టి ఆ రోజుల్లో వీరు ప్రపంచమంతటా కూడా వర్తక వ్యాపారాల నిమిత్తం విస్తృతంగా నిర్వహించినటువంటి మేటి నాయకుల మాట వాళ్ళు. వీరికి అమ్మి వేస్తానని చెప్పి దేవుడు వారిని మందలిస్తూ ఉన్నాడు. ఈ పాఠంలో దేవుడు ఈ యొక్క వర్తమానంలో దేవుడు న్యాయస్థానాన్ని, పంటను ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఈ యొక్క వాక్చిత్రాలు మనకెంతో కూడా అర్థవంతమైనటువంటివి. దేవుడు తన ప్రజలకు లోకమందలి అన్యజాతులకు న్యాయాధిపతి. ఈయన నీతి కలిగినటువంటి న్యాయాధిపతి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా మహాదినం, అన్యజాతులకు తీర్పు దినం. దేవుడు వారందరినీ కూడా తన సింహాసనం ఎదుటికి రప్పిస్తాడు. వారు చేసినటువంటి పాపములకు వారికి దేవుడు శిక్ష ఖచ్చితంగా ఇస్తాడో గమనించాలి. కాబట్టి ఇజ్రాయేల్ పట్ల వారికి ఉన్నటువంటి వైఖరి, దేవుని ప్రజలను వారు బాధించినటువంటి విధానం, ఇవన్నీ కూడా తీర్పులోనికి వస్తాయి. ఇజ్రాయేలులను అన్యజాతులు, అన్యరాజులు ఎంతో వేధించారు. వారు భూమిని అక్రమంగా వశపరుచుకుని మరి పంచుకున్నారు. ప్రియులారు గమనించాలి. ఇక్కడ వారిని బానిసలుగా చేశారు. వారిని వనరులు కొల్లగొట్టుకుని పోయారు. భవిష్యత్తులో వారి కొరకు శిక్ష కనిపెట్టుకుని ఉన్నది. అది ఎవరు కూడా తప్పించుకోలేరు. లోకంలో ఉన్నటువంటి జాతులన్నీ కూడా సంఘర్షణకు గురవుతాయి. గమనించాలి ప్రియులారా, సంఘర్షణకు గురవుతాయి. యెషయా 63:1 రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోము నుండి వచ్చుచున్నటువంటి ఇతడెవరు? శోభిత వస్త్రము ధరించిన వాడే గంభీరముగా నడుచుచు బొస్రా నుండి బలాతిశయంతో వచ్చుచున్నటువంటి ఇతడు ఎవరు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ కోపగించుకుని వారిని త్రొక్కితిని, రౌద్రము చేత వారిని అనగద్రొక్కితిని. యెషయా గ్రంథం 63:3 ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులరా, పగ తీర్చుకుని దినము నా మనస్సునకు వచ్చెను, విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉండెను. యెషయా గ్రంథం 63:4. ప్రకటన 14:14 అన్నాడు, మరియు నేను చూడగా ఇదిగో మేఘము కనబడెను. ఏ మేఘం? తెల్లని మేఘం. మనిషి కుమారుని పోలిన ఒకడు ఆ మేఘం మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరాటమును, చేతిలో వాడిగల కొడవలి ఉండెను. ప్రియులు గమనించాలి. ఇక్కడ అతడు మరి ఒక దూత దేవాలయంలో నుండి వెడలు వచ్చి భూమిపై నుండి ఆ పైరు నుండి ఉన్నది. మరి కోతకాలం వచ్చినది, నీ కొడవలు పెట్టి కోయమని గొప్ప స్వరముతో ఆ మేఘం మీద ఆసీనుడై ఉన్న వానితో చెప్పెను. ప్రకటన గ్రంథం 14:15 మనం చూస్తూ వచ్చినాం. ఆసీనుడైనటువంటి వానితో చెప్పెను. 16 మేఘం మీద ఆసీనుడైనవాడు తన కొడవలి భూమి మీద వేయగా భూమిపై ఎరుకోబడి ఇంకొక దూత పరలోకమందున్నటువంటి ఆలయంలో నుండి వెడలు వచ్చెను. ఇతని 17 చూద్దాం. ఇతని యొద్దను వాడిగల కొడవలు కూడా ఉంది. ఇతని వద్ద కూడా ఏముంది? కొడవలు. 18 మరి ఒక దూత బలిపీఠం నుంచి అక్కడ చూస్తూ ఉన్నాం. అతడు వాడైన కొడవలు గలవాడిని గొప్ప స్వరంతో పిలిచి, భూమి మీద ఉన్నటువంటి ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి, వాడైన నీ కొడవలని దాన్ని గెల మీద పెట్టమని చెప్తున్నాడు. 19 కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీద ఉన్నటువంటి ద్రాక్ష పండ్లు కోసి దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసాను. ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపటి త్రొక్కబడిను. 100 కోసుల దూరం గుర్రముల కళ్ళెము మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ప్రవహించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. 20 చూసాం మనం. అయితే ఆ సమయంలో గమనించి, ఈ సమయంలో దేవుని ప్రజలు సురక్షితంగా ఉంటారు. వారింకా బలపడతారు. మానవులందరూ కూడా పాపం చేత, అపరాధం చేత చచ్చిన వారే. అపరాధం అంటే సరైన మార్గం తప్పి గమనించాలి. అసలు అపరాధం అంటే ఏంటి? మానవులంతా కూడా అపరాధం చేసి చచ్చారు. కాబట్టి మానవులందరూ పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారైనగా, అపరాధం అంటే సరైనటువంటి మార్గమును తప్పి తిరగటము, చేయవలసినది చేయకపోవటం, త్రొట్టిల్లి పడటం, అపజయను రుచి చూడటం అన్నమాట. ప్రియులు గమనించాలి. ఇక్కడ అపరాధం అంటే సరైన దాన్ని కాకుండా తప్పు మార్గం నడవటం, అనగా దేవునిని, ఆయన నీతిని పూర్తిగా విడిచిపెట్టి తిరగటము. రోమా 4:20 చూసినట్లయితే ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగించబడి మనం నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? మన అపరాధాల నిమిత్తం మన యేసే శిక్షను అనుభవించాడు. మన అపరాధాల నిమిత్తం ఆయన శిక్షను అనుభవించినటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా వినాలి ప్రియులారా. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయాల్ని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే యోవేలు గ్రంథం 3వ అధ్యాయం మనం 13 నుంచి 21 వరకు మనం చూసినట్లయితే 13 పైరు ముదిరినది, కొడవలి పెట్టి కోయిడి, గానుగ నిండి ఉన్నది, తొట్లు పొర్లి పారుచున్నవి, జనుల దోషము అత్యధికమాయను, మీరు దిగి రండి.
హల్లెలూయా. తీర్పు తీర్చే లోయలో రావాల్సినటువంటి మరి యెహోవా దినం వచ్చే ఉన్నది. తీర్పుగా జనులు గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు. యెహోవా సీయోనులో నుండి గర్జించున్నాడు, యెరూషలేము నుండి తన స్వరం వినబడ చేయుచున్నాడు. భూమి ఆకాశం వణుకుచున్నవైతే యెహోవా తన జనులకు ఇక్కడ మరి ఆశ్రయమును ఇశ్రాయేలీయులకు దుర్గముగాను ఉండును. 3:16. ఇక్కడ మనం గమనించినట్లయితే పైరు ముదిరింది, పంట కోయాలి. పంట కొత్త అంటే ఏంటి? పంట కోత అంటే ఏంటి? అంతిమ తీర్పు. కోతం ఇప్పుడు అయ్యాక కదా. కాబట్టి యుగాంతమందు జరగబోయేటువంటి తీర్పు అనమాట. అది తీర్పులోయ, అది యెహోవా దినము. సంఘం ఎత్తబడిన తర్వాత సంఘటనలే ఇక్కడ పేర్కొనబడుతున్నాయి అన్నమాట. యేసుక్రీస్తు ప్రభువు వస్తాడు, తన రాజ్యం స్థాపిస్తాడు. ఇది సత్యం. ఆ రాజ్యంలోనికి ఎవరు రావాలి, ఎవరు రాకూడదు అనేటువంటి తీర్పు అక్కడే జరుగుతుంది. అదే తీర్పు జరిగేటువంటి లోయ యేసుక్రీస్తు ప్రభువు యొక్క 1000 ఏళ్ల పరిపాలనా కాలం అది. అప్పుడు కొద్ది కాలం సైతానును గానికి స్వేచ్ఛ, వాని తిరుగుబాటు. అప్పుడు ధవళ సింహాసనపు సార్వత్రికమైనటువంటి తీర్పు ఉంటుంది. ఆ తర్వాత నిత్యత్వం ఉంటుంది. ఈ సంఘటనలన్నీ కూడా యెహోవా దినమునందు ఇమిడి ఉన్నాయి. ఏవలు 3:17 అన్యులిక మీదట దానిలో సంచరింపగా యెరూషలేము పరిశుద్ధ పట్టణముగా ఉండును. మీ దేవుడైన యెహోవా నేనే, నాకు ప్రతిష్ఠితమగు సీయోను పర్వతమందు నివసించుచున్నానని మీరు తెలుసుకుందురు. వింటున్నారా? ఇక్కడ యెరూషలేము అన్యజనుల చేత త్రొక్కబడుతుంది. అక్కడ సమాధుల తోట ఉన్నది. ప్రయాణికులు దానిలో గుండా నడిచి వెళుతూ ఉంటారో అక్కడ ఉన్నది యూదులు కాదు, అన్యులు. యాత్రికులు లోకం నలుమూల నుండి వస్తారు. ఈ సమాధుల తోట ప్రయాణికులు తిరిగేటువంటి స్థలం కాదు. ప్రభు తానే స్వయంగా అందులో ఉంటాడు. ఇక్కడ 3:18 చూసినట్లయితే యూదా నదులన్నిటిలో కూడా నీళ్లు పారుతాయి. నీటి ఊట యెహోవా మందిరంలో నుంచి ఉబికి పారి షిత్తీము లోయను తడుపుతుంది. ఏవలు 3:19 ఐగుప్తీయులను ఎదోమీయులను యూదావారి మీద బలాత్కారం చేసి తమ దేశములలో నిర్దోషులకు వారికి ప్రాణహాని కలుగజేసిరి గనుక ఐగుప్తు దేశం పాడగును, ఎదోము దేశం నిర్జనమైనటువంటి ఎడారిగా ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇలాగున నేను ఇంతకు ముందు ప్రతీకారము చేయని ప్రాణదోషమునకై ప్రతీకారము చేయుదును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే యూదా దేశంలో నివాసులు నిత్యముందురు, తరతరములకు యెరూషలేము నివాసంగా నుండును. యెహోవా సీయోనులో నివాసిగా వసించును. ఇక్కడ యెహోవా దినమందు పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్షారసం పారుతుంది. కొండల్లో నుండి పాలు ప్రవహిస్తాయి. యూదా నదులన్నిటిలో నుండి నీరు సమృద్ధిగా పారుతుంది. ఈ రోజున ఉన్నట్లు ఆ రోజు పాలస్తీనాలో నీరు పాలు ప్రవహిస్తాయి. దేవునికి స్తోత్రం. షిత్తీము లోయ యోర్దానుకు అవతల వైపున ఉన్నది. యెరూషలేము నుంచి యోర్దాను గుండా నీరు ప్రవహిస్తుంది. ఆ పర్వతం 2గా చీలిపోతుందని చెప్పి జకరియా గారు ప్రవచించాడు. తూర్పు నుంచి పడమర దిశగా ఈ యొక్క ప్రవాహం పరవళ్ళు తొక్కుతుందనమాట. దిక్కు మారింది. సాధారణంగా లెబాను నుండి యోర్దాను లోయ గుండా మృత సముద్రం గుండా ప్రవహిస్తుంది. ప్రవాహ దిశ మారి తూర్పు నుండి ప్రవహిస్తూ ఉంది. దేవుడు ఈజిప్టును ఎదోమును శిక్షిస్తాడు. ఇది 1000 ఏళ్ల పరిపాలన. ఆ 1000 ఏళ్ల పరిపాలన కాలంలోనే జరుగుతుంది. ఇజ్రాయేలుకు జాతీయ శత్రువులందరి మీద కూడా దేవుడు ప్రతీకారం తీర్చుకుంటాడు. ఇంతవరకు కూడా దేవుడు వారికి ప్రతిదండన విధించలేదు. గమనించాలి నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా. దేవుడు సియోనులో నివాసం ఉంటాడో ఇంతవరకు అది అన్యుల చేత త్రొక్కబడుతుంది. ఈ యొక్క ప్రవచనం ప్రకారం దేవుడు అక్కడ ఉండబోచున్నాడు. అప్పుడు మిగతా సంఘటనలన్నీ కూడా జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రవచనాలన్నీ కూడా పూర్తిగా నెరవేరుతాయి. యేసుక్రీస్తు ప్రభువారే అక్కడ ఉండి ప్రవచనాలు నెరవేరినవని ప్రకటిస్తాడనమాట. అది మహా అద్భుతమైనటువంటి దృశ్యం. అయితే సంఘము అక్కడ ఉండదు. మనం అనగా సంఘము పరలోకంలో ప్రభువుతో ఉంటాము. ఇప్పుడైతే యేసు ప్రభు దేవుని కుడివైపున సింహాసనాసీనుడైనడు. ఆత్మయందు ఆయన సన్నిధిని ఇక్కడ మనం అనుభవిస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క రోజున వర్తమానంలో తీర్పు లోయ పేర్కొనబడింది. అది తీర్మానపు లోయ. ఇదే యెహోషాపాతు లోయ. ఇదే లోయలో యేసు ప్రభు ఆసీనుడై తీర్పు తీరుస్తాడు. జపన్య 1:7 ప్రభువైన యెహోవా దినము సమీపమైన ఆయన బలి ఒకటి సిద్ధపరిచినాడు. తాను పిలిచినటువంటి వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు. యెహోవా సన్నిధిని మౌనంగా నుండుడి.
ఏవేలు 3:17 అన్యులేక మిగతా దానిలో సంచరించకుండా యెరూషలేము పరిశుద్ధ పట్టణముగా ఉండును అంటున్నాడు. సియోను పర్వతం మీదనే ఇక్కడ యెహోవా దేవాలయం ఉన్నది. సియోను పర్వతం దేవుని సన్నిధికి సంకేతం. ద్రాక్షారసం, పాలు అనేటువంటి ఈ రెండు భౌతికమైనటువంటి ఆశీర్వాదాలకు గుర్తు అనమాట. హల్లెలూయా. ఈ రెండింటి సమృద్ధి అభివృద్ధికి ప్రతీక. తీర్పు తీర్చు లోయలో రావాల్సిన యెహోవా దినం వచ్చే ఉన్నది. తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడినారని ఏవేలు 3:14 చదువుకున్నాం. లోకంలో కోట్ల కొలది జనములు పుట్టుచున్నారు, చనిపోతున్నారు. ప్రతి ఒక్కరికి తీర్పు దినం ఉంది ప్రియులారా. మన చుట్టూరా ఎంతోమంది ఉన్నారు. వారందరూ కూడా దేవుని క్షమాపణను పొందినారా లేదా అని ఒక్కసారి ఆలోచించారా? పాపం వలన వచ్చేటువంటి దుష్ఫలితాలు ఎలాంటివో వారికి ఎవరైనా సరే ఎప్పుడైనా చెప్పారా? దేవుని తీర్పు ఉన్నదని వారు ఎరుగుదరా? లేదా దేవుని అంతిమ తీర్పు ఎంత తీవ్రమైనటువంటిదో మనం గ్రహిస్తే వారి రక్షణ కొరకు ప్రయాసపడతాం. ఏవేలు 3:17 అన్యులిక మీద దానిలో సంచరించరు అంటున్నాడు దేవుడు. గమనించాలి, యేసుక్రీస్తు ప్రభువు యొక్క రాకడ ఎప్పుడు వస్తుందో మనం తేదీ నిర్ణయించలేము. లోక చరిత్రలో ఉన్నటువంటి సంఘటనలన్నీ ఆయన వశంలో ఉన్నాయి. ఈ యొక్క వాస్తవాన్ని బట్టి మనకు ఎంతో నిరీక్షణ కలుగుతుంది అన్నమాట. యేసుక్రీస్తు ప్రభువు చరిత్రకు దేవుడు, అంతేకాదు మన అనుభవాలు కూడా ఆయన దేవుడు. అంతా ఆయన చేతిలోనే ఉన్నది. ఆయన వ్రేలి కదలికలు మరి అనుగుణంగా చరిత్ర నడుస్తుంది అనమాట. ఈ సత్యాన్ని ఇప్పుడే గుర్తించడం శ్రేయస్కరం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కృపావాక్యమునికి నిన్ను నీవు అప్పగించుకుని నిశ్చిందంగా ఉట్టుపోగలుగుతాం. ఇజ్రాయేలుకు భవిష్యత్తులో మంచి రోజులు ఉన్నాయి. ఇజ్రాయేలు భూమి పునరుద్ధరించబడడం ఎంతో మనోజ్ఞమైనటువంటి దృశ్యం. తిరిగి ఏదేని ఏర్పడుతుంది ప్రియులారా. గమనించాలి, ఇక్కడ దేవాలయం నుండి జీవనది ప్రవహిస్తుంది. దేవుని సన్నిధి నుండి ఆశీర్వాదాల ప్రవాహం బయలుదేరుతుంది. మరి క్రొత్త ద్రాక్షారసం, పాలు, నీటి ఊటలు దేశమంతటా కూడా సమృద్ధి, సర్వసమృద్ధి. ఇక్కడ ఏవేలు యెహెజ్కేలు 47:1 ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణమునగా మందిరపు కుడి ప్రక్కను కింద నుండి పారుచుండెను. ఆ మనుషుడు ఆ నీళ్ల గుండా నన్ను నడిపించగా నీళ్లు చీలమండలలోతు. యెహెజ్కేలు 47:3 మనం చదువుతూ వచ్చాం. ఆ నది ఎక్కడికి పారును అక్కడ సమస్తమును బ్రతుకును. ప్రకటన 22:1 మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం వద్ద నుండి ఏమవుతుందండి ఆ పట్టణపు రాజవీధిగా మరి ఇక్కడ దేవుని యొక్క సింహాసనం వద్ద నుంచి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈ వలను ఆ వలను జీవవృక్షం ఉండెను. దేవునికి స్తోత్రం. ఇది ఎంతో ఆకర్షణీయమైనటువంటి దృశ్యం. పునరుద్ధరించబడిన ఇజ్రాయేలు భూమి ఇలాగే ఉంటుంది. ఈ యొక్క వర్తమానంలో మనం గుర్తించవలసినటువంటి మరొక సత్యం ఏదంటే ఈజిప్టు, ఏదోము అనేటువంటి ఈ రెండు రాజ్యాలు మొదటి నుంచి కూడా ఇజ్రాయేలుకు శత్రు రాజ్యాలే. దేవునికి ఆయన ప్రజలకు మొదటి నుంచి కూడా శత్రుడు ఈ రెండు రాజ్యాలే. యేసుక్రీస్తు ప్రభువు వచ్చి ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త చెడుగును కూడా పూర్తిగా ఆయన ఏం చేస్తాడంటే తొలగిస్తాడు. ఇజ్రాయేలు అనినా యూదా అనినా దేవుని ప్రజలనినా గ్రహించాలి. ఇక్కడ అపోస్తలుల 2:21 మనం చూసినట్లయితే ప్రియులారా, అపోస్తలుల కార్యములు 2:21 మనకి చాలా అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు తెలివిస్తున్నాడు. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థించే వారందరూ కూడా రక్షణ పొందుతారని చెప్పి ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు, సెలవిస్తూ ఉన్నాడు. యోవేలు ఇక్కడ ప్రవచన ఆరంభంలో దేశమంతా కూడా పాడు భూమైపోయిందని చెప్పాడు. అయితే ముగింపులో ఆ శాపము తొలగిపోయినట్లుగా దేశమంతా కూడా సుభిక్షముగా ఉన్నట్లు చూపబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆరంభంలో పశ్చాత్తాపపడుడి అని యోవేలు ప్రవక్త ప్రబోధం చేశాడు. అయితే ముగింపులో దేవుని క్షమాపణ వారికి అనుగ్రహించబడింది. దీవెనలు చక్కగా వివరించబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పైరు ముదిరింది, కొడవలి పెట్టు కోయిడి, గానుగ నిండి ఉన్నది, తొట్లు పొర్లి పారుచున్నది, జనులు దోషము అత్యధికమైన, మీరు దిగిరండి. యోవేలు 3:13 మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఈ యొక్క ప్రకటన అంతిమ తీర్పునకు సంబంధించినటువంటిది. తీర్పు లోయలో ప్రజలు గుంపులు గుంపులుగా పడి ఉన్నారు. తీర్పు లోయలో యెహోవా దినం ఆసన్నమైనది అనమాట. అది చీకటి. ఇక్కడ యూదా పంచాంగం ప్రకారం దినం రాత్రితో మొదలవుతుంది. యూదుల క్యాలెండర్ ఈవినింగ్ 6 నుంచే ప్రారంభమవుతుంది అన్నమాట, రోజు వాళ్ళకి. గమనించాలి. ఇక్కడ అప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, సూర్యమండలం చంద్రబింబం చీకటిమయం అవుతాయి, నక్షత్రాలు కాంతి తప్పుతాయి, వాటి ప్రకారం గతించిపోతాయి. ఇక్కడ యోవేలు 3:16 యెహోవా సియోనులోని గర్జించుచున్నాడు అని మనం చూస్తాం. భూమి ఆకాశం వణుకుచున్నవి అని చూస్తూ ఉన్నాం. యెహోవాయే యూదా ప్రజలకు దేవుడు, ఏకైక దేవుడు, అద్వితీయ సత్యదేవుడు.
హల్లెలూయా. అద్వితీయ సత్యదేవుడు అయినటువంటి నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగటియే నిత్య జీవమని ఎజ్కేలు 17:3 మనం స్పష్టంగా చదువుకుంటూ ఉన్నాం. యోహాను సువార్త 18:38 అందుకు పిలాతు సత్యం అనగా ఏమిటి అని ఆయనతో నేను. సత్యం అంటే ఏంటి అని అడుగుతున్నాడు పిలాతు గారు. ఇప్పుడు గమనించాలి. సియోను పవిత్రమైన కొండ, అది పరిశుద్ధ పర్వతము, పరలోకం, పరమ సియోను. సియోను పాటలు సంతోషంగా పాడుచు పరమ సియోనుకు అనగా పరలోకమునకు మనం వెళ్తాం. ఇప్పుడు గమనించాలి. పరమ యెరూషలేము మనకున్నది. అయితే ఇజ్రాయేల్ ప్రజలకు అనగా యూదా ప్రజలకు యెరూషలేము కేంద్ర నగరం. ఇది భౌతికమైనటువంటి భౌగోళికమైనటువంటి నగరం. రాబోయేటువంటి యుద్ధంలో, అంతిమ యుద్ధంలో దేవుని యొక్క కార్యకలాపములకు యెరూషలేమే కేంద్రం అవుతుంది ప్రియుల. అప్పుడు విదేశీ యాత్రికులు దానిలో కాలు పెట్టరు. ఇప్పుడున్నటువంటి యెరూషలేము ఎంతో మారిపోతుంది. హల్లెలూయా. రాబోయేటువంటి ఆ దినములలో పర్వతాలలో నుండి ద్రాక్ష రస ధారలు బయలు వెళతాయి. కొండల మీద నుంచి పాల ప్రవాహం వస్తుందన్నమాట. యూదాలో ఉన్నటువంటి వాగులన్నీ కూడా పొర్లి పారుతూ ఉంటుంటాయి. యెహోవా ఆలయంలో నుంచి మరి ఆ యొక్క నీరు పెళ్ళుబిగి ప్రవహిస్తుంది. షిత్తీము లోయను తడుపుతుంది. ఈజిప్ట్ దేశం పాడైపోతుంది, శాపగ్రస్తమవుతుంది. ఎదోము దేశం పాడై ఎడారవుతుంది. అయితే దేవుడు సెలవిచ్చింది ఏమనగా యూదాలో ప్రజలు సదాకాలం నిలిచి ఉంటారు. ఆ తరతరాలకు యెరూషలేము నివాస స్థలం అయిపోతుంది అనమాట. యోవేలు 3:21 అయితే అక్కడ మనం చూడొచ్చు అనమాట. ఏముంది అక్కడ? యోవేలు గ్రంథం 3:21 మనం గమనించినట్లయితే అక్కడ ఏమనున్నది? అయితే యూదా దేశంలో నివాసులు నిత్యముందులు తరతరములు యెరూషలేము నివాస స్థలముగా యెరూషలేము ఉండును. 3:20 ఇలాగ నేను ఇంతకు ముందు ప్రతీకారం చేయని ప్రాణదోషమునకై ప్రతీకారం చేయుదును. కీర్తన 43:3 నీ వెలుగును నీ సత్యమును బయలుదేరును, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ వస్త్రమునకు నన్ను తోడుకొని వచ్చును. కీర్తన 74:1-2 చూసినట్టు, దేవా నీ స్వాచ్ఛ గోత్రమును నీవు పూర్వం సంపాదించుకుని విమోచించినటువంటి నీ సమాజమును జ్ఞాపకమును తెచ్చుకును. నీవు నివసించు ఈ సియోను పర్వతమును జ్ఞాపకమునకు తెచ్చుకును. యోవేలు గ్రంథం ఇంతటితో ముగిసింది ప్రియులారా. మిడతల గుంపుతో మరి ఈ యొక్క యోవేలు గ్రంథం మొదలైంది. ఎక్కడతోటండి? మిడతల గుంపుతో. యెహోవా దినము, మహాశ్రమల కాలము, శత్రువుల సైన్యముల దాడి, పశ్చాత్తాపమునకు మరి పిలుపు, దేవుని యొక్క ఆశీర్వాదాలను గురించినటువంటి వాగ్దానాలు, ఆనంద వార్త, రాబోయేటువంటి దీవెనలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? రాబోయేటువంటి దీవెనలు, ఆత్మ కుమ్మరింపు, ఇజ్రాయేలును యోధాను వేధించినటువంటి జాతులకు తీర్పు, దేవుని ప్రజలకు ప్రాప్తించేటువంటి మహోజ్వలమైనటువంటి పదోన్నతి, ఇవి మన విశ్వాసమునకు ఎంతగానో హెచ్చిస్తాయన్నమాట. ఇవి మన విశ్వాసాన్ని ఎంతగానో హెచ్చిస్తాయి, మన విశ్వాసంలో బలపడడానికి సహకరిస్తాయి. ఈ విధంగా యోవేలు గ్రంథాన్ని మనం ముగించడానికి దేవుడు సహాయం చేసి ఉన్నాడు. ఆమేన్.